నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే, నాగ చైతన్య సమంతతో డివోర్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు సమంత కూడా సేమ్ నాగ చైతన్య దారిలోనే మరో పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మరి ఇందులో నిజమంతా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమాల్లో ఈ డివోర్స్లు ఈ మధ్యనవి కామన్ అయిపోయినాయి. సరే, అపార్ట్ ఆఫ్ నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎంగేజ్మెంట్ అయింది, అంతా ఓకే. ఇప్పుడు సమంత కూడా సేమ్ నాగ చైతన్య దారిలోనే పెళ్లి చేసుకోబోతుంది. అది కూడా ఫ్యామిలీ మెన్ సిరీస్కి సంబంధించిన ఒక దర్శకుడిని అనే మాట వినపడుతుంది. దానిపైన మీ టేక్ ఏంటి? అందులో నిజమంతా? బయటకైతే వార్తలు వస్తున్నాయండి. ఇప్పుడు సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుపోతున్నారు అనేది ఎప్పటికో ముందు చాలా ముందు నుంచే వార్తలు లీక్ అయినాయి. అప్పుడు కూడా ఆ తర్వాత కాలంలో అది నిజమైంది. కాబట్టి ఇప్పుడు ఏదన్నా సోషల్ మీడియాలో వార్త వచ్చిందంటే అది అబద్ధం అనుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి? ఆ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజు నిడుమూరుతో ఈవిడ ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓకే. అంటే దీన్ని బట్టి అంటే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదని పట్టుదలతో ఒకవేళ ఆవిడ వెళుతోందా, అసలు ఎంగేజ్మెంట్కి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ లెక్కలోకి వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే రాజు నిడుమూరు అనే ఆయనకి ఆల్రెడీ పెళ్ళే ఉంది, భార్యకి విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఒక టాకు. ఇంకొకటి ఏంటంటే అతనితో కంటిన్యూగా వెబ్ సిరీస్ చేయడం కానీ, మన చిట్టాడేళ్ళు వచ్చింది హనీ బన్నీ అని ఒకటి రిలీజ్ కాబోతుంది ఆ రాజు నిడుమూరుతో. కాబట్టి ఈ వార్తలో నిజాలు మనకు తెలియకపోవచ్చు, కానీ మొత్తానికి నిప్పు లేకుండా పొగరాదంటాం. కాబట్టి గతంలో ఎట్లా ముందు వార్తలు విడిపోతారనే వార్తలు ఎట్లా వచ్చినాయో ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య కన్నా ముందే పెళ్లి చేసుకోబోతుందా ఈవిడ అనేలాగా బయటకైతే వార్తలు వస్తున్నాయి. అప్పట్లో నాగ చైతన్య సమంత డివోర్స్ అప్పుడు కూడా ఈ ఫ్యామిలీ మెన్ సిరీస్ వల్లనే వాళ్ళిద్దరికి మధ్యన బ్రేకప్ జరిగింది, కొంచెం బోల్డ్ అటెంప్ట్ అని రకరకాలని. కానీ శోభితా ధూళిపాల్ కూడా బోల్డ్ అటెంప్ట్స్లో ఆమె తక్కువ కాదు. బట్ అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ అప్పటికే ప్రిపేర్ అయ్యే డివోర్స్ తీసుకున్నారంటారా? అంటే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ అట్లాగే వచ్చింది. అప్పుడు ఫ్యామిలీ మెన్ సిరీస్ వాళ్ళు చేసే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వటం వల్ల విడాకులు దారి తీసిన టాక్ వచ్చింది. ఇంకా రకరకాల అంశాలు అయితే వచ్చినాయి. ఏదేమైనా గతం జరిగిపోయింది. వాళ్ళు విడిపోయారు, విడిపోయింది. ఈవిడ కూడా నాగ చైతన్య ఎట్లా ఫ్యామిలీ కావాలని కోరుకుంటాడు, ఈవిడ తనకంటూ ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ ఎంగేజ్మెంట్ చేసుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. అంటే ఇది ఎంతవరకు జరిగే అవకాశం అనుకుంటున్నారు మీరు? అంటే మామూలుగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి రూమర్స్ పుట్టించే వాళ్ళు ఇలాంటి వార్తలు పుట్టించడం కామన్, ఎందుకంటే వైరల్ చేయడం కోసం. సో ఇప్పటి వరకు ఆమె అయితే స్పందించలేదు, కానీ ఇందులో ఎంత పర్సంటేజ్ వరకు నిజమయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా వరకు నిజం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్కి ముందే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు అయితే వచ్చినాయి. వాళ్ళ మధ్యలో ఎఫ్ఐఆర్ ఉంది, పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో నిజాలు అయినాయి. ఇవాళ బయటికి ఏదైనా చిన్న వార్త వచ్చిందంటే ఆ తర్వాత కాలంలో నిజాలు అవుతున్నాయి. ఓకే. కాబట్టి సమంత విషయంలో వచ్చిన ఇట్లా వార్తలు వస్తున్నాయి కాబట్టి నిజం అవడానికే ఎక్కువ అవకాశం అయితే ఉంది, అబద్ధం అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు నేను చేసుకోవడం తప్పే ఉంది, అది క్లారిటీ అయిపోయింది కదా, ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను కూడా డైరెక్ట్గా అఫీషియల్గా అందుకైతే అనఫిషియల్గా ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని అఫీషియల్ చేసుకుంటారు. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా రావచ్చేమో చెప్పలేము త్వరలో. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మెటా ప్లస్ స్పెషల్ డిస్కషన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.